అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. ఈరోజు మనం ఉడత ఉపాయం అనే ఒక చిట్టి కథని చెప్పుకుందాం. సుందరవనంలో ఒక నక్క ఉండేది. ఒకసారి అది చిలుకతో, నేను గొప్పగా పాడగలను, ఆడగలను తెలుసా అంది. ఆ మాటలు విన్న చిలుక నవ్వేసింది. ఇంతలో నక్కకి ఒక ఉడత కనిపించింది. వెంటనే దాన్ని నోటితో పట్టుకుంది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయింది ఆ చిట్టి ఉడత. కానీ ఓ నక్కమామ, ఓ నక్కమామ, నేను ఎలాగూ నీ చేతిలో చనిపోతాను కదా, దానికంటే ముందు నాకు కోయిల పాట వినాలని ఉంది, ఒకసారి వినిపించవా అంది. పాట పాడడానికి కోయిల ఎందుకు, నేను పాడేస్తా అంది నక్క. ఆ ఉడత పారిపోకుండా దాన్ని కాళ్ళతో నొక్కి పట్టుకొని పాడడం మొదలుపెట్టింది. పాడడం పూర్తయ్యాక, నక్కమామ, నక్కమామ, నువ్వు చాలా బాగా పాడావు, ఇప్పుడు నాకు నెమలి నాట్యం కూడా చూడాలనిపిస్తుంది, నువ్వు చక్కగా నాట్యం చేయగలవని కూడా నేను విన్నాను అంది ఆ చిట్టి ఉడత. దాని మాటలకు నక్క ఉప్పొంగిపోయి నాట్యం చేయడం ప్రారంభించింది. కాలు పైకి ఎత్తగానే ఉడత చటుక్కున తప్పించుకొని చెట్టు మీదకు చేరింది. నాట్యంలో మునిగిపోయిన నక్క ఉడత తప్పించుకున్న సంగతే గమనించలేదు. చెట్టుపై నుంచి ఇదంతా చూస్తున్న చిలుక గట్టిగా నవ్వేసింది. అది చూసి, దేనికి నీకు అంత నవ్వు అని అడిగింది నక్క. ఉడతను తినడం నీ లక్ష్యం, అది వదిలేసి పొగడ్తలకు పొంగిపోయి గెంతులు వేస్తున్నావా అంది ఆ చిలుక. వెంటనే అదే చెట్టు మీదున్న ఉడతతో, ఎంత మోసం, నన్ను మాటల్లో పెట్టి తప్పించుకుంటావా అంది నక్క. అప్పుడు, అది మోసం కాదు, నన్ను నేను రక్షించుకున్నాను అంతే అంది ఆ ఉడత. ఇక నుంచి అయినా నీ పని మీద దృష్టి పెట్టు, అప్పుడే ఇలా నోటి వరకు వచ్చిన ఆహారం చేజారకుండా ఉంటుంది అని చెప్పింది చిలక. ఆ మాటలు విని ఏం చేయలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది నక్క.